గురుగారు, ఈ రోజుతో కర్తరి పూర్తవుతుంది. డొల్లు కర్తరికి నిజ కర్తరికి తేడా ఏమిటి? కర్తరి అంటే మామూలుగా చక్కగా మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే కత్తెర. కత్తెరకే ఇంకొక పదం కర్తరి. కత్తెర గనక గుడ్డని ఎలాగ పీలికలు చేస్తుందో, కర్తరిలో గనక పనులు మొదలు పెడితే అలాగ పనులన్నీ కూడా ముక్కలైపోతాయి, పనికి రాకుండా పోతాయి. అందుకని దాన్ని కర్తరి అన్నారు. అలాంటిది ఈ రోజుతో చక్కగా ముగిసిపోతుంది కొన్ని క్యాలెండర్ల ప్రకారం. సరే, ఇంతకీ డొల్లు కర్తరి, నిజ కర్తరి, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? శంకర భగవత్పాదుల వారు నితాంతకాంత దంతకాంతి మంతరాయ కృంతనం అని ఒక గొప్పగా వినాయకుడిని చక్కగా పొగిడారు. అందులో అంతరాయ కృంతనం అని ఒక పదం వాడతారు. అంతరాయ కృంతనం అంటే అంతరాయాలన్నింటికి ఒక కృంతనం, కత్తిరించేటువంటి వాడు, ముక్కలు చేసేటువంటి వాడు వినాయకుడు అని చెప్పటం అంతరాయ కృంతనం. అదిగో ఆ మహానుభావుణ్ణి ఈ డొల్లు కర్తరి కానివ్వండి, నిజ కర్తరి కానివ్వండి, ఆయన్ని తలుచుకుంటే చక్కగా ఈ శంకర భగవత్పాదుల వారి యొక్క ముదాకరాత్త మోదకం అనేటువంటి ఆ పంచరత్నాన్ని కనుక చదువుకుంటే చక్కగా ఈ కర్తరిలో మనకి ఏదైతే విధించి ఉన్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. సరే, ఇంతకీ డొల్లు కర్తరి అంటే ఇది నిజానికి డోలా కర్తరి. డోలా అంటే సంస్కృతంకి తెలుగుకి సమాసం చేయకూడదు, దాన్ని దుష్ట సమాసం అంటారు. కానీ పలకటం అనేది తెలుగునాట ఎక్కువగా వ్యవహారంలో ఉంటుంది కాబట్టి పలుకుతున్నారు డొల్లు కర్తరి అని. దీన్ని నిజానికి డోలా కర్తరి అనాలి. డోలా అంటే ఉయ్యాల అని, ఉయ్యాల కర్తరి అంటే ఇది ఏమంత నిజకర్తరితో పోలిస్తే అది చాలా ప్రభావం కలిగినటువంటిది. డోలా కర్తరి అంటే ఇది నిజకర్తరితో పోలిస్తే అంత ప్రభావం దీనికి ఉండదు. అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. డోలా అంటే ఉయ్యాల కదమ్మా, ఉయ్యాల ఏం చేస్తుంటుంది, అటు ముందుకెళ్తుంటుంది, ఇటు వెనక్కి వెళుతుంటుంది. డోలా కర్తరిలో కూడా చేసేటువంటి పనులు అటు పూర్తిగా నశించిపోవు, అలా అని చెప్పి నశించకుండా కూడా ఉండవు. కాబట్టి మధ్యస్థంగా ఉంటాయి డోలా కర్తరిలో చేసేటువంటి పనులు. కానీ నిజ కర్తరి అంటే నిజమైనటువంటి కర్తరి. ఇక ఇందులో మాత్రం తేడా లేదు. ఈ కర్తరిలో గనక ఏదైనా శుభ కార్యక్రమం మొదలు పెడితే మాత్రం ముక్కలైపోవాల్సిందే. డోలా కర్తరిలో కొంతవరకు, నిజ కర్తరిలో పూర్తిగా అయిపోతాయి. కానీ నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా ఈ కర్తరిలో అటువంటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా వినాయకుడి ప్రార్థన చేసుకోవాలని పెద్దలు చెప్పారు.